అండి. అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఐకియాది. నేను యాక్చువల్గా అనుకోలేదు ఐకియాకి వెళ్తా అనేసి. అటు సైడ్ ఒక వర్క్ ఉండే అనమాట. నేను మా అబ్బాయి కలిసి అక్కడి వరకు వెళ్ళాము. కరెక్ట్గా లంచ్ టైంలో ఇంకా ఆకలేస్తుంది, ఎక్కడ తిందామంటే సరే ఐకియాలోనే తిందాము అని అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటో చాలా తక్కువ తక్కువ ప్రైస్కి ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సరే బాగుంది కదా అంటే, అసలు 200 అంటే మనందరం అఫోర్డ్ చేయగలం. అంత దూరం వెళ్ళినందుకు మనం ఏదో ఒకటి కొనుక్కున్నట్లు ఉంటుంది. సో చీప్ అండ్ బెస్ట్లో మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేసి చూస్తూ ఉంటే నాకు ఎన్ని దొరికాయంటే, యాక్చువల్గా లంచ్ అయిపోయిన తర్వాత షూట్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ షూట్ చేస్తున్న కొద్దీ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. అందుకే నేను ఈ వీడియోని పార్ట్ 1 పార్ట్ 2 కింద బ్రేక్ చేశాను. సో పార్ట్ 1 అయితే చూసేయండి. మీకు ఇంకా ఐకియాలో ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి, అండ్ ఆల్సో నార్మల్గా బయట కూడా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేయాలా, ఇవి మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. కామెంట్స్ తప్పకుండా పెట్టండి, లైక్ ఇచ్చి హైప్ కూడా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను నా పర్సనల్ బ్లాగ్స్ అన్ని సెపరేట్ ఛానల్లో పెడుతున్నాను. ఇప్పుడు ఛానల్ నేమ్ వచ్చేసి షకీరా మొహమ్మద్. సో టాప్ కామెంట్లో ఛానల్ లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ అన్నీ అక్కడ చూసుకోవచ్చు. షాపింగ్ అంతా కూడా ఇదే ఛానల్లో కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఓకేనా, డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఐకియా అంటే చాలా పాష్ షాప్, లోపలికి వెళ్ళాలంటే పాస్ ఉండాలేమో, అంటే మెంబర్షిప్ ఉండాలేమో, ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వచ్చాయి నాకు. బట్ ఇప్పుడు చాలా మంది ఈజీగా వెళ్ళి షాపింగ్ చేయగలుగుతున్నారు. సో ఇవాళ వీడియో ఉద్దేశం ఏంటి అంటే, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఐటమ్స్ కూడా ఉంటాయి. సో వెళ్తే మనం పెద్ద పెద్దగా కొనాలి అని ఏం లేదు, ఇట్లాంటివి కూడా కొనుక్కోవచ్చు. ఈ డబ్బా అయితే నాకు చాలా ఇష్టం, 199. ఇందులో మనం ఏమైనా చిన్న చిన్న నిక్నాక్స్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కట్ చేసుకొని మిక్స్ వెజ్ లాంటివి అనిపిస్తుంది. ఇది వచ్చేసి స్క్వీజీ అండి, 99 రూపీస్. ఇప్పుడు మనం కిచెన్ గట్టు మీద వాటర్ తుడుచుకోవడానికి, లేదంటే మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా ఇది ఉండేది, వైట్ అండ్ రెడ్ కలర్లో ఉండేది. మా ఇంట్లో కూడా ఉంది, ఇట్లా హ్యాంగ్ చేయడానికి కూడా వస్తుంది. ఇప్పుడు బ్లాక్ కలర్లో ఇచ్చారనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఐకియాలో స్లోగా కలర్స్ అవి కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని న్యూ ప్రొడక్ట్స్తో పాటు ఉన్న ప్రొడక్ట్స్ని కొంచెం అప్గ్రేడ్ కూడా చేస్తున్నారు. అది 99 రూపీస్ అనమాట. అండ్ ఇది చాలా బాగుంటుందండి, అసలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. 89 రూపీసే. ఇది మెటల్ అనమాట. సో దీన్ని మీరు ప్లాంట్ పాట్గా అయినా యూజ్ చేసుకోండి, లేదంటే క్యాండిల్ హోల్డర్లా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పెద్ద క్యాండిల్ అనుకోండి, ఇందులో పెట్టొచ్చు. మా ఇంట్లో కూడా ఉంది, అస్సలు పాడవదు, దుమ్ము కూడా పట్టదు తెలుసా, దీన్ని దుమ్ము ఆగదు. సో చాలా చాలా బాగుంటుంది. 89 రూపీసే. సో ఏదన్నా ఇట్లా చిన్న ప్లాంట్ తీసుకొని దీంట్లో పెట్టేసామంటే అసలు ఎంత క్యూట్గా ఉంటుందో. ఆఫీస్ టేబుల్ మీద కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, మంచి ఎడిషన్ అనమాట. ఇంకా ఇట్లాంటి పిన్స్ అయితే బోల్డ్ అని ఉంటాయి ఐకియాలో. అండర్ 199 అన్నారు, మళ్ళీ 249 ప్రోడక్ట్ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? సో కొన్ని జస్ట్ ఒక 50 రూపీస్ అటు ఇటు ఉన్నాయన్నమాట, 2-3 అంతే. సో ఇది 249. ఈ బిన్ కూడా అంతే, మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే నెక్నాక్స్ యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి స్టేషనరీ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. అందులోనే కొంచెం డిఫరెంట్ వన్, ఇది వచ్చేసి 199. దీనికైతే సైడ్లో హ్యాండిల్స్ కూడా వచ్చాయి. ఇవేంటంటే, ఇప్పుడు షెల్ఫ్స్ ఉన్నాయనుకోండి, దాని పైన ఓవర్ హెడ్ ప్లేస్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. హ్యాండిల్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ పిల్లల రూమ్లో ఇవి బాగా అవసరం ఉంటాయండి, కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి 49 రూపీస్కే. నాకు ఇప్పుడు చూసే వరకు తెలియదు ఇది షూ కవర్ అనేసి. నేనేమనుకున్నా అంటే, ఇది ఏమైనా వస్తువులు వేసుకోవడానికి అనుకున్నాను. నా దగ్గర ఉంది ఇది యాక్చువల్గా. సో ఇంతకు ముందు బిజినెస్ చేసినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసాను. సో ఇవాళ మా అబ్బాయి నా చేతి కింద ఉన్నాడు కాబట్టి అన్ని పనులు చెప్తున్నా అనమాట. ఇది ఓపెన్ చేసి చూపించు, ఇది తీసి చూపించు, ఇట్లా. సో ఆ బ్యాగ్ వచ్చేసి 50 రూపీస్. యాక్చువల్గా అదేంటంటే షూస్ పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడానికి. ఇవి వచ్చేసి షూ ర్యాక్స్ అండి, 399. ఇట్లా ఒక్కొక్కటి 399 స్టాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బాగానే ఉన్నాయి, బ్యాచిలర్స్కి అయితే ఓకే, బాగానే ఉంటాయి. సో మనకైతే స్టాండర్డ్ తీసుకోవడమే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఒక్క ఫ్యామిలీకి అయితే ఇంకా బౌల్ తీసుకోవాల్సి వస్తుంది, సింగిల్ పర్సన్కి అయితే బాగానే ఉంటాయి అనిపించింది. అండ్ పాస్తా వచ్చేసి పాస్తా కాదు, ఇది బౌల్. ఈ ఇది వచ్చేసి జారు 249 అండి. యాక్చువల్గా పాస్తా కూడా ఉంది, 400 గ్రామ్స్ ప్యాక్స్ ఉన్నాయి. సో ఇది 84 రూపీస్ అనమాట. బాగానే ఉంది, బట్ చాలా చిన్నగా ఉన్నాయి. మా అబ్బాయి అయితే మరీ టూ స్మాల్గా ఉన్నాయి. అది చేస్తే అంటే ఇంకా మరీ
ఉప్మా లాగా అయిపోయిద్దేమో వద్దు అన్నాడు అనమాట, అందుకే తీసుకోలేదు. ఇంకా ఈ బౌల్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను, మళ్ళీ అక్కడ పెట్టేస్తా ఉంటాను. 99 రూపీస్. సో బ్లాక్ కలర్ కదా, అందులో సిరామిక్, ఇది ప్లాస్టిక్ కాదు. సో ఏదన్నా వేసినప్పుడు బాగా కనిపిస్తుంది బ్లాక్ దాంట్లో. ఎప్పుడు అనుకుంటా కానీ అబ్బాయి ఒక్క దానికోసం బిల్డింగ్ సెక్షన్కి ఏం వెళ్తాంలే అనేసి వెళ్ళకుండా ఉంటా. బట్ ఫైనల్గా కొన్నాను, ఏదో ఒకటి రెండు ఐటమ్స్ అయితే కొన్నా నేను. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఐస్ క్యూబ్ ట్రే అండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలంటే బాగుంటుంది. 99 రూపీస్ సిలికాన్ది. సో దీంట్లో ఏంటంటే షిప్ షేపు అండ్ డాల్ఫిన్ షేప్ ఇవి వస్తాయన్నమాట. సో ఫ్రూట్స్ కూడా మీరు ఇట్లా ఫ్రీజ్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. చాలా బాగుంది, అది కూడా బాగుంది, మా ఇంట్లో ఉంది అది కూడా. అండ్ ఇది వచ్చేసి స్టూల్ మీద కుషన్ అండి, 159. ఇది ఇది ఎలా ఉంటుందంటే, ఇలాంటి స్టూల్ మనం కొనుక్కున్నాం అనుకోండి, లేదా మన ఇంట్లో చెక్క స్టూల్ ఉందనుకోండి, దానికి ఇట్లా పెట్టేసుకొని తాళ్ళు ఉన్నాయి కదా ఇవి కట్టేసుకోవాలి అంతే. సో ఇది వాషబుల్, ఇది మా ఇంట్లో ఉంది. సో ఇది వచ్చేసి 159. చాలా బాగుంటుంది అసలు, నేను కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను, ఏ మాత్రం పాడవలే, వైట్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇదేంటంటే దీని ప్రైస్, ఇది మంకీ ప్రైస్ కాదు, ఇది వచ్చేసి దీని బిబ్ ప్రైస్ అనమాట, 249. ఇట్ ఈస్ సో క్యూట్. మా అబ్బాయితో చెప్తున్నా, చిన్నప్పుడు నీకు కూడా ఇలాంటి చైర్ ఉండేది అనేసి. సో ఇట్లా పిల్లలకి ప్లాస్టిక్ది డ్రెస్ లాగా వేసేసి తినిపించేస్తే ఇంకా వాళ్ళ డ్రెస్ పాడవకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా మొబైల్ పెట్టుకోవడానికి 149. చిన్న స్టాండ్ అనమాట. సో ఆఫీస్ టేబుల్ మీద కానీ లేదా నార్మల్గా టేబుల్ మీద కానీ ఇట్లా ఆంచి పెట్టడం కోసం బాగుంది. 149 మెటల్ ఇది. డైనింగ్ టేబుల్ మీద ఇంకా ఎవరైతే ఫోన్ చూస్తూనే తింటాము అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. అండ్ క్యూట్ చైర్ లా కూడా ఉంది కాబట్టి చూడడానికి కూడా అందంగా ఉంది. అండ్ ఇది స్పెషల్ సేలింగ్ కాదండి, ఎప్పుడు ఇవే ప్రైస్లో ఉంటాయి ఇవి. 249కి 3 ప్లాంట్స్, ఇవి కూడా మా ఇంట్లో ఉన్నాయి. మేము ఈ ఇల్లు, ప్రస్తుతం ఉన్న ఇల్లు 3 బెడ్రూమ్ ఫ్లాట్ 2019లో తీసుకున్నాము. ఆ టైంలో నేను ఇంటీరియర్స్ చేపించాను, బోల్డ్ అంతా షాపింగ్ చేశాను ఐకియాలో. అప్పుడే అనుకుంటా ఉండేదాన్ని, అర్రే నేను ఇవన్నీ తీసి యూట్యూబ్లో పెడితే బాగుండు అని. కానీ ఎందుకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. మొత్తం ఇంటీరియర్స్ అన్నీ అయిపోయాక, అది ఎవ్రీథింగ్ ఫినిష్ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేశా యూట్యూబ్. అప్పుడైతే ఐకియాలో నేను ఆల్మోస్ట్ 50,000 షాపింగ్ చేశాను అప్పుడు. ఓన్లీ హోమ్ డెకోర్ అయితే ఏంటి, ఇట్లా చిన్న చిన్నవి అన్నీ కలిపి చాలా షాపింగ్ చేశా. బట్ కంటెంట్ యూజ్ అవ్వలేదు అనమాట. ఇది కూడా అంతే అండి, బిన్ జస్ట్ మన స్టేషనరీ అవి పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి సోప్ డిష్ 199 సిరామిక్ది. ఇట్స్ వెరీ నైస్. ఇవన్నీ కూడా బాగుంటాయండి. మీరు తక్కువ ప్రైస్కి ఎప్పుడైతే కనిపిస్తున్నాయో అవి కొనేసుకొని పెట్టుకోండి. ఒకేసారి బల్క్లో కొనాలి అనేసి పెట్టుకోకండి. అప్పుడు మీకు ఎలాగో ఐకియాలో అన్ని పేస్టల్ షేడ్సే ఉంటాయి కాబట్టి అప్పుడొకటి కొన్నా కానీ అవి సెట్ లాగా అయిపోతాయి అన్నమాట. ఇంకా 69 రూపీస్కి క్యాండిల్, మా వాడు తెగ కొంటాడు క్యాండిల్స్. సో లాస్ట్లో అయితే కొన్నాము, ఒక క్యాండిల్ కొన్నాము. సో బట్ ఇక్కడ కొనలేదన్నమాట. కింద ఇంకా లాస్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, హోమ్ డెకోర్ ప్లస్ క్యాండిల్స్, అక్కడి నుంచి తీసుకున్నాము. క్యాండిల్స్ మీరు తీసుకుంటే అండి కంపల్సరీ ఐకియా నుంచే తీసుకోండి. ప్రైసెస్ ఒక్కటే చూసుకోకూడదు, క్వాలిటీ ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఒక టీ లైట్ క్యాండిల్ ఉందనుకోండి, అది చూడడానికి సేమ్ ఉంటుంది మీరు ఎక్కడ చూసినా కానీ, కానీ ఐకియాలోది 1.5 నుంచి 2 గంటల వరకు అది వెలుగుతూనే ఉంటుంది అనమాట. వేరే చోట తీసుకుంటే తొందరగా అయిపోతుంది. అండ్ ఈ ప్లాంట్ చూడండి, నాకు ఎందుకు న్యాచురల్గా అనిపించింది. ఫ్లవర్స్ ఇట్లా వాడిపోయినట్లుగా ఉన్నాయన్నమాట. అంటే రియల్ ఫ్లవర్స్ పెడితే మనం పొద్దున్నే చూసేసరికి ఇట్లా ఎలా అయితే కొంచెం ఇట్లా కిందకి అవుతాయో అట్లా ఉన్నాయి. 299, సో క్యూట్ అసలు. ఈ జార్, ఈ పాట్ 299, ఇంకా ఫ్లవర్స్ డిఫరెంట్ కాస్ట్ ఉంది. సో ఈ ప్లాంట్ పాట్ కూడా చాలా బాగుందన్నమాట, వైట్ది. సో నాకు ఎందుకో ఇట్లా భలే న్యాచురల్గా ఉంది కదా అనిపించింది. ఇలాంటివి కూడా తీసుకుంటా ఉండాలండి, ఎప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉండకుండా కొంచెం న్యాచురాలిటీ ఇస్తూ ఉండాలి. అండ్ ఈ బాక్స్ 249, మీ పిల్లలు ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇది మేము యూఎస్లో ఉండేటప్పుడు అక్కడ ఐకియాలో మా అబ్బాయికి స్కూల్ బాక్స్ కింద తీసుకున్నాను అనమాట. ఓన్లీ శాండ్విచెస్, ఇట్లా డ్రై ఫుడ్ మాత్రమే పెట్టగలం. శాండ్విచెస్ కానీ స్నాక్స్ వేసి పంపించడానికి అట్లా యూజ్ చేసేదాన్ని. ఒక స్వీట్ మెమరీ అనమాట. అందుకే మేము ఎప్పుడు మేమిద్దరం కలిసి ఐకియాకి వెళ్ళి ఇవన్నీ చూస్తుంటాం, నీకు చిన్నప్పుడు ఇది ఉండేది అట్లా.
సో అనుకున్నాం అనమాట, ఇంకొకటి కొని పెట్టుకుందాం ఇంట్లో అని. అంతలో ఇక్కడ ఫింగర్ పప్పెట్స్ ఉన్నాయి, మా వాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. సో కిడ్స్ సెక్షన్లో అయితే చాలా కొత్త ఐటమ్స్ వచ్చాయండి. ఇంకా తర్వాత మేము లంచ్ కూడా చేసాము, డిఫరెంట్ షార్ట్ పెట్టాను లంచ్ గురించి. ఇంకా తర్వాత కింద ఫ్లోర్కి వస్తున్నాము. ఇందాక చూపించిందంతా పై ఫ్లోర్ అనమాట. నేను ఎప్పుడైనా వీడియో పై ఫ్లోర్లోనే స్టార్ట్ చేస్తాను, తర్వాత లంచ్ చేస్తాను, తర్వాత కింద ఫ్లోర్లో ఫినిష్ చేసుకుంటూ బిల్డింగ్ సెక్షన్ వరకు చూపిస్తాను అనమాట. సో నేను ఎప్పుడు ఏ చూపించినా కానీ మీకు అర్థమైపోద్ది ఏ ఫ్లోర్లో చూపించుంటాను అనేసి. ఇంకా ఈ గ్లాస్ వచ్చేసి 3 షేడ్స్లో ఉంటుంది, 149, బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, డ్రింక్స్ అవి మనం చేస్తుంటాం కాబట్టి మంచి ఫ్యాన్సీగా ఉంటుంది అనమాట. ఇంకా డ్రార్స్లో వేయడం కోసం ఈ షీట్ అండి 199. ఇది యాక్చువల్గా చాలా బాగుంటుంది, బట్ కిచెన్ షెల్ఫ్స్ అని మాత్రం అనుకోకండి, కిచెన్ షెల్ఫ్స్కి అస్సలు సూట్ కాదు. నేను ట్రై చేశాను, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. డ్రార్స్లో వేయడానికి మాత్రమే బాగుంటుంది. కిచెన్ షెల్ఫ్స్లో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే పేపర్ టైప్వే బాగుంటాయి. ఇంకా ఈ బౌల్ వచ్చేసి ఎప్పుడూ 69 ఈచ్ ఉండేది, ఇవాళ 59 ఈచ్. ఇది కూడా నాకు నచ్చింది, సీరియల్కి బాగుంటుంది అని అనుకున్నాను, కానీ మళ్ళీ ఎవరు తీసుకుంటారులే అనుకున్నా. లాస్ట్లో వెళ్ళా నేను బిల్డింగ్ సెక్షన్కి, బట్ సమ్హౌ ఫస్ట్లో ప్లాన్ లేకుండే, సో నేను ఇంకా ఇది తీసుకోలేదు. నాకు ఎలా తెలుసా, ఇప్పుడు షాపింగ్ ప్లాన్ ఉంటే షాపింగ్ చేస్తూనే ఉంటాను కొన్ని రోజులు. ఇంకా నేను షాపింగ్ చేయొద్దు అనుకున్నానంటే ఏదైనా మంచి వస్తువు దొరికినా సరే కొనను, తర్వాత రిగ్రెట్ అవుతా, అర్రే మొన్న నాకు అది తక్కువకి దొరికిందే, నేను అనవసరం కొనలేదు అనేసి. సో ఇది వచ్చేసి ఇందాక మనం 50 రూపీస్ చూసాం కదా షూ బ్యాగ్, అలాంటిదే పెద్ద బ్యాగ్ అండి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు వింటర్ ఈ బ్లాంకెట్స్ ఉన్నాయనుకోండి, సీజన్ అయిపోగానే మనం వాష్ చేసేసి దీంట్లో పెట్టి నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రా దుప్పట్లు అవన్నీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మా ఇంట్లో లేదు. ఇంకా ఇవి హ్యాంగర్స్ ఉన్నాయి మా ఇంట్లో, 5 హ్యాంగర్స్ కలిపి 199, బాగుంటుంది పెద్దవాళ్ళకి. చిన్నపిల్లల బట్టలు మీరు హ్యాంగ్ చేయాలి అనుకుంటే చిన్నపిల్లల హ్యాంగర్స్ కిడ్స్ సెక్షన్లో ఉంటాయి, అవి చిన్నవి ఉంటాయి అన్నమాట, క్యూట్గా ఉంటాయి. చిన్నపిల్లల బట్టలకి పెద్దవాళ్ళ హ్యాంగర్స్ అసలు వేయకండి, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ అన్ని పెద్దగా అయిపోతాయి అనమాట. ఇంకా ఇవి వచ్చేసి కిచెన్లో క్లీన్ చేయడానికి టవల్స్, 3 కలిపి మైక్రోఫైబర్ టవల్స్, 129 రూపీస్. ఇది కూడా నేను వాడాను, ఇవి కూడా టోటల్లీ వర్త్ ఇట్, ఎందుకంటే బయట కూడా మనకి ఇదే ప్రైస్లో దొరుకుతాయి. ఇదేం పెద్ద హై కాస్ట్ కాదు, బట్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో నేను ఇట్లా చూపిస్తున్నా కదా, ఈజీగా మీరు ఇవన్నీ ఒక్కొక్క పీస్ కొనేయచ్చు, అన్నీ యూస్ఫుల్వే అనమాట. ఇది వచ్చేసి 249. ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇది మ్యాండటరీ కదా, డెఫినెట్గా వాళ్ళ చిన్న చిన్న బట్టలన్నీ కూడా ఆరేయడానికి. సో ఇది ఒకటి 249 రూపీస్. అండ్ ఇలా వేస్తారనమాట అన్ని. కోర్స్ మనం టవల్స్ కూడా ఆరేసుకోవచ్చు, కానీ నేను చూసింది అయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీగా అది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కుషన్ అండి, 239 రూపీస్. ఐకియాలో కుషన్స్ కొనేటప్పుడు ఒకసారి చూసుకోండి, కొన్ని వచ్చేసి ఇట్లా ఎంటైర్ కుషన్ ఉంటుంది, కొన్ని వచ్చేసి ఓన్లీ కుషన్ కవర్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ కుషన్ పెట్టుంటుంది, మీకు జస్ట్ చూపించడానికి అలా పెట్టుంటుంది, కానీ సేల్లో వచ్చేసి ఓన్లీ కుషన్ కవర్ ఉంటుంది, దాని పక్కనే కుషన్స్ కూడా పెట్టుంటాయి. సో మీరు సెట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇందాక చూపించింది అయితే మొత్తం కుషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పెన్నీ పాస్తా, ఇది 93 రూపీస్. ఇది సైజ్ కొద్దిగా బెటరే, ఇందాక మ్యాక్రోనీది అయితే మరీ చిన్నగా ఉన్నాయి, సో పెన్నేవి బాగానే ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి, ఈ గిన్నె కాదు, గిన్నె కింద ఉన్న కోస్టర్ 3 కలిపి 249. ఇప్పుడు చాలామంది కిచెన్ ప్లాట్ఫామ్ క్వార్ట్స్ది వాడుతున్నారు కదా, దాని మీద వేడివి పెడితే మరకలు అవుతూ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే ఎప్పుడైనా వేడివి పెట్టే ముందు కోస్టర్ పెట్టేసి గిన్నె పెట్టడం బెస్ట్. సో ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అట్లాంటి న్యూ టెక్నాలజీస్ వాడేటప్పుడు. ఇది వచ్చేసి నార్మల్ మిక్సింగ్ బౌల్, ప్లాస్టిక్ది, సింపుల్ది, చీపెస్ట్, 99 రూపీస్. ఏదైనా కలుపుకోవచ్చు దీంట్లో, ఇంకా మీరు చపాతీ పిండి కలుపుకుంటారా లేదంటే కేక్ బ్యాటర్ వేసుకుంటారా, దట్స్ అప్ టు అస్. అండ్ ఇంకోటి ఏంటంటే హాట్ చాక్లెట్, ఇక్కడ హాట్ చాక్లెట్ చాలా బాగుంటుంది. మా షాపింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, హాట్ చాక్లెట్ దగ్గర నుంచి. ఇందులో డార్క్ చాక్లెట్వి చిన్న చిన్న బైట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది వెళ్ళినప్పుడల్లా మా అబ్బాయికి తీసుకుంటాను. సో ఇప్పుడు నైట్ టైం పాలు తాగు అంటే ఇంకా హాట్ చాక్లెట్ అంటాడు అనమాట. కొంచెం కలిపేసి కొంచెం షుగర్ యాడ్ చేయాలి, అందులో షుగర్ ఉండదు.
అదొకటి బెస్ట్ థింగ్. ఒకవేళ షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మనం షుగర్ తక్కువ యాడ్ చేయొచ్చు, లేదా యాడ్ చేయకుండా కూడా ఇవ్వచ్చు. కొద్దిగా యాడ్ చేస్తాను నేను. ఇది వచ్చేసి షేకర్ అండి. సో దీంట్లో ప్రోటీన్ పౌడర్ లాంటివి కలుపుకోవచ్చు. 99 రూపీస్ ప్లాస్టిక్ది. లేదా ఆఫీస్కి ఏదైనా మజ్జిగ లాంటివి క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అది మంచిగా టైట్గా కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఆఫీస్కి సాంబారు, రసం, మజ్జిగ అవి తీసుకెళ్తున్నట్లయితే కన్సిడర్ దట్. నెక్స్ట్ టైం ఐకే వెళ్ళినప్పుడు చూసుకోండి. ఇది ఇంకొక మిక్సింగ్ బౌల్ అండి. దీనికైతే పోర్ చేయడానికి కూడా ఉంది. 199. ఇది కొంచెం గట్టి ప్లాస్టిక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐకియాలో ప్లాస్టిక్ ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు, మైక్రోవేవ్ సేఫ్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో డిష్ వాషర్లో కూడా టాప్ ర్యాక్లో పెట్టచ్చు. అండ్ ఇంకా బేకింగ్ సెక్షన్లో ఉన్నాం మనం. ఈ స్పాచులా వచ్చేసి 129. స్పాచులాస్ చాలా ఉంటాయి. సో బేకింగ్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఈ స్పాచులాస్ బాగుంటాయి అనమాట, కేక్ బ్యాటర్ మొత్తం తీసుకోవడానికి అట్లా. సో ఇది వచ్చేసి స్పాచులా. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, పొడవువి ఉంటాయి, ఇట్లా సో మెనీ ఉంటాయి. ఇది చూడండి, ఇది కూడా బాగుంటుంది. దీని కలర్ సూపర్ ప్రిట్టిగా ఉంటుంది అనమాట. సేమ్ ఇదే కలర్లో మీకు బ్రష్ కూడా దొరుకుతుంది. అండ్ ఇది చిన్న స్పాచులా, ఇది 49 రూపీస్కే. కుకీస్ అవి కట్ చేయడానికి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు బేకింగ్ చేస్తున్నట్లయితే బేకింగ్ సెక్షన్లో మీకు అన్నీ దొరుకుతాయి. మంచిగా ఒక్క సెట్ తీసుకున్నారంటే చాలా కొన్ని ఇయర్స్ వస్తాయి. ఇది బ్రష్ చెప్పా కదా. ఇప్పుడు ఇది మనం చపాతీ మీద ఆయిల్ వేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు అండి. దోశ మీద ఆయిల్ వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదా ఇంకా మనకి బేకింగ్లో ఎలాగో పనికొస్తుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోలాండర్. ఇది మనం రైస్ కడుక్కోవడానికి లేదా ఆకుకూరలు కడుక్కోవడానికి అట్లా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్లాస్టిక్, సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. 199. ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా మన లైఫ్లోంచి అవాయిడ్ చేయడం అవ్వదు ప్రాక్టికల్గా చూస్తే. సో సన్నగా పల్చగా ఉండే ప్లాస్టిక్ కాకుండా గట్టిగా ఉండే ప్లాస్టిక్, కొంచెం మంచి క్వాలిటీతో ఉండే తీసుకుంటే బెటర్ అనమాట. ఇవి వచ్చేసి 2 పీలర్స్ కలిపి 249 రూపీస్ అండి. సో సింగిల్ పీలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మా ఇంట్లో అయితే సింగిల్ పీలర్ ఉంది. సో ఇంకా ఇదైతే 249 రూపీస్. ఇవి కూడా అంతే, మంచి ప్లాస్టిక్, గట్టిగా ఉంటాయి, అసలు పాడవు. నాకైతే ఐకియాలో నేను బోల్డ్ అంత షాపింగ్ చేశాను, అసలు పాడవంగా చూడలేదు. అండ్ ఇది నేను నెక్స్ట్ టైం డెఫినెట్గా కొంటానండి. 149 రూపీస్. ఇవి వెజిటబుల్స్ మీద కానీ ఫ్రూట్స్ మీద కానీ ఇట్లా దాన్ని కడగడానికి యూజ్ చేస్తాం అనమాట. ఒకవైపు సన్నగా ఉంటాయి దీని బ్రిజిల్స్, ఇంకోవైపు మంచి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఇప్పుడే అల్లం కడిగేసి వస్తున్నా, ఇది చూస్తే నాకు అనిపిస్తుంది ఇది తీసుకుంటే బెటర్. అల్లం కానీ లేదంటే ఏవైనా కొంచెం పైన మట్టి మట్టిగా ఉంటాయి కదా స్వీట్ పొటాటోస్, అవి కడుక్కోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి పాప్సికల్ మేకర్. నేను కూడా వాడబోతున్నాను. మ్యాంగోస్ని ప్యూరే చేసేసి లేదా వాటర్ మిలన్ని జ్యూస్ చేసేసి ఇందులో ఐస్ క్రీమ్లా చేసుకొని తింటే, షుగర్ ఏమీ లేకుండా హ్యాపీగా ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఫ్రూట్ కూడా తినొచ్చు. సో ఇప్పుడు నేను కూడా వాడబోతున్నా. ఇవి వచ్చేసి ఎగ్స్ స్లైస్ చేయడానికండి, 199. సో ఇవి నాకు ఎగ్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అనిపిస్తున్నాయి. ఐ డోంట్ నో, ఇంత పెద్ద ఎగ్స్ అయితే ఉండవు కదా. ప్రాక్టికల్గా నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఫస్ట్ ఓకే ఎగ్ స్లైస్ చేసుకోవడానికి. నెక్స్ట్వి నాకు ఎందుకో పెద్దగా అనిపిస్తున్నాయి. బట్ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమైనా వెరైటీగా కట్ చేసి పెట్టాలి అంటే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి పిజ్జా కట్టర్, 99 రూపీస్. పిజ్జా కట్టర్ అయితే అది ఫ్రీగా ఇచ్చినా నేను తీసుకోను. పిజ్జా కట్టర్ అసలు వాడను, నేను చాకుతోనే కట్ చేస్తూ ఉంటాను. సో ఇది 99 రూపీస్. కొన్ని రెసిపీస్కి సూట్ అవుతుందండి పిజ్జా కట్టర్ అసలు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది చాలాసేపు ఆలోచించాను ఇదేంటి ఏంటి అనేసి. ఇది సింపుల్గా ఏం లేదండి, అల్లం లాంటివి గ్రేట్ చేసుకోవడానికి అంతే. దాని వెనకాల కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ప్లాస్టిక్ది మూతలాగా వచ్చిందనమాట, అంతే. 249 రూపీస్. అండ్ ఈ గ్రేటర్ వచ్చేసి మంచి స్టీల్. ఐకియాలో స్టీల్ కూడా అసలు ఏ మాత్రం రస్ట్ పట్టదు, నేను చాలాసార్లు యూజ్ చేశాను. ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. 199కి స్లైసర్ అనమాట. సో స్లైసర్ ఎలా అంటే, మనం కీరా ఉందనుకోండి, కీరాని ఇట్లా దీంట్లో ఒక మూతలాగా వచ్చింది హ్యాండిల్ది, దాని కింద కీరాని పట్టుకొని తురుముకోవచ్చు. సో చేతులు అది కట్ అవ్వకుండా ఉంటాయి. చాలా బాగుంది. దీనివల్ల మంచి సేఫ్టీగా ఉంటుంది, సన్నగా కూడా కట్ అవుతాయి అన్నమాట. నేనైతే అలాంటివి ఏమి కొనలేదు, కానీ ఇక్కడ నైఫ్ షార్ప్నర్ కొన్నాను. దాంతో నా నైఫ్స్ సూపర్ షార్ప్గా ఉంటాయి, వెజిటబుల్స్ అన్నీ చాలా సన్నగా కట్ అవుతాయి అనమాట. ఇది స్టీల్ది పీలర్, 249. నాకెందుకో చాలా పల్చగా ఉందేమో, కోసుకుంటుందేమో అనిపించింది అనమాట, అందుకే టెస్ట్ చేస్తూ ఉన్నాను.
ఇది ఒకటి మా ఇంట్లో ఉంది, కొబ్బరి తురిమేది. బాగా యూజ్ అవుద్దండి, చాలా షార్ప్గా ఉంటుంది అసలు. 299కి ఒకటి కంపల్సరీ మన ఇంట్లో ఒక పెద్దది ఉండాలి తురిమేది. చిన్నది ఉంది టీలో అల్లం వేసుకోవడానికి అట్లా, బట్ పెద్దది కూడా ఒకటి ఉండాలన్నమాట. ఇది ఇంకొక పీలర్ 99 రూపీస్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అంటారా? మరి 99, 199 ఈ లోపు వస్తువులు చూపిస్తున్నా కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవి మన అందరి ఇళ్లలో ఎలాగో మనకు కావాలి, అదేదో ఇక్కడి నుంచి తీసుకుంటే అయిపోద్ది కదా. ఇదేంటి అని చాలాసేపు ఆలోచించాను. ఇది ఏంటంటే కార్క్ ఉంటుంది కదా, ఇప్పుడు వైన్ బాటిల్ మీద కార్క్ ఉంటుంది కదా, అది తీయడానికి చాలాసేపు దాన్ని చూసి ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు తట్టింది. 249 రూపీస్ అనమాట. ఇంక ఇది వచ్చేసి స్కూప్ ప్లాస్టిక్ది 99 రూపీస్. నేను తీసుకున్న దాని బదులు మీరు 299కి స్టీల్ది ఉంది, అది తీసేసుకోండి, అది బెటర్ అనమాట. మా అబ్బాయి అడిగాడు అది తీసుకుందాము అంటే, ఇది ఉంది కదా ఇది వాడుకో అని చెప్పాను. బట్ ఇంకా తీసుకోవాలి అనుకునేటప్పుడు అదే తీసుకుంటే బెటర్. నేను తీసుకునేటప్పుడు అది లేకుండే, సో నేను ప్లాస్టిక్దే తీసుకున్నా. 2 years నుంచి వాడుతున్నా. ఇది వచ్చేసి ఇంకా ఒక బాటిల్ అండి. దీంట్లో యాక్చువల్గా వెనిగర్ వేసి వాడతారు. ఈ బాటిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, 299. బట్ ఇందులో మనం చిల్లీ ఆయిల్ లాంటివి వేసుకోవచ్చు అనిపించింది నాకు. నెయ్యి అంటే మరీ అంత సన్నగా మన నెయ్యి కరగదు కదా, గట్టిగా ఉంటుంది కదా, నెయ్యికి కష్టమేమో. సో చిల్లీ ఆయిల్ వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి 289కి స్టెయిన్లెస్ స్టీల్వి, సాల్ట్ అండ్ పెప్పర్. నేనైతే అసలు సాల్ట్ అండ్ పెప్పర్కి ఎప్పుడు ఇవి వాడినండి, నాకు ఎందుకో వీటిలోంచి అసలు పడదు అనిపిస్తుంది. అందుకే నేను నార్మల్గానే వేసుకుంటాను అనమాట. వీటిల్లో ఏదైనా ఇంకా పెద్దగా ఉంది, మూత మంచిగా పడుతుంది అంటేనే ఓకే, కానీ లేదంటే నాకు అవి వేస్ట్ అనిపిస్తాయి ఆనెస్ట్లీ. ఇంకా 149కి ఇవి 3 అండి. ఇవి ఎందుకో తెలుసా, ఇప్పుడు సపోజ్ మనం ఒక 3 రకాల వెజిటబుల్స్ వేసి కూర వండబోతున్నాం అనుకోండి. ఒక రకం వెజిటబుల్ కట్ చేస్తాము, ఒక దాంట్లో వేస్తాము, ఇంకొన్ని కట్ చేస్తాము, ఇంకో దాంట్లో వేస్తాము, అట్లా అన్ని రెడీ వేసుకొని ఆ తర్వాత కడాయిలో వేసుకుంటూ కుక్ చేస్తాం అనమాట. సో నేను చాలాసార్లు చూసా, ఇది కొందామా అనుకున్నా, కానీ దాని బదులు మన ఇంట్లో బౌల్స్లో వేసుకుంటే అయిపోద్ది కదా అని. ఒక్కోసారి నాకు భలే మినిమలిస్టిక్ ఆలోచనలు వస్తాయి, ఒక్కోసారి మాత్రం అన్ని కొనేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇవి కట్ చేసుకోవడానికి అండి, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి షీట్ లాగా ఉంటాయి. 149 చాపింగ్ బోర్డ్ కాకుండా చాపింగ్ షీట్స్. ఇవి బాగానే ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి. నేను నాన్ వెజ్ కన్నట్లు చాలా 2 years అయింది అవి కొని పెట్టుకున్నాను. నాన్ వెజ్ నేను నార్మల్గా ఈ రెగ్యులర్ చాపింగ్ బోర్డ్లో కట్ చేయను, ఆ షీట్స్ యూజ్ చేస్తాను అనమాట. బట్ ఇప్పుడు పెద్దగా నేను వాడట్లేదు, స్టీల్ది వాడుతున్నా. ఇప్పుడు స్టీల్ అయితే ఏంటంటే నా దగ్గర డిష్ వాషర్ ఉంది కదా, అందులో పెట్టేసుకోవచ్చు, నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ని నేను ఆ షీట్ మీద కట్ చేసాను అనుకోండి, నేను తోముకోగలను కానీ డిష్ వాషర్లో పెట్టలేను కదా, అందుకని కొన్ని రోజులు యూజ్ చేసి మానేసా. ఈ ప్లాంట్ పాట్ వచ్చేసి 129. ఎందుకు ర్యాండమ్గా అది కిచెన్ సెక్షన్లో ఉందో నాకు అర్థం కాలేదు. అండ్ 239కి 3 టీ టవల్స్ అండి. మా ఇంట్లో చాలా టీ టవల్స్ ఉన్నాయి, చాలా మంది అడుగుతూ ఉంటారు ఇవి ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఐకియాలోవి క్వాలిటీ బాగుంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుందండి. మీరు బయట కూడా ఇవి చెక్ చేయొచ్చు, ఎందుకో నాకు బయటవి కొద్దిగా వెడల్పు తక్కువ అనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడున్న లాంటి క్లాసీ డిజైన్స్ నాకు ఇక్కడ కనిపించలేదు. మీరు ఒక సెట్ అయితే తీసుకోండి, బాగుంటుంది. చపాతీ చేసేటప్పుడు కింద వేసి పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా కానీ ఇంకా గట్టు పాడవకుండా ఆ టవల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సిలికాన్ స్పాచులా 159. నాకైతే ముందు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. సిలికాన్ స్పాచులా ఎప్పుడైనా అట్లకాడలా ఉండాలి కానీ గరిటలాగా ఉండకూడదు. అట్లకాడలా ఉంటేనే దాని బాగుంటుంది, దాని ఫంక్షనాలిటీ బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ ట్వీజర్స్ అని రాసున్నాయి అనమాట. నేను మా అబ్బాయికి ఏంటో కొత్తగా ఈ ట్వీజర్స్ ఏంట్రా ఐబ్రోస్ చేసుకునేలా ఉన్నాయి, 199. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, ఇది ఉంది. తర్వాత అర్థమైంది నాకు, చిచ్చి ట్వీజర్స్ ఏంటి, ఇవి చపాతీ చేసుకునేవి టాంగ్స్ కదా అనుకున్నా. అక్కడ ట్వీజర్స్ అని రాసి ఉండేసరికి ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ఇన్ దట్ వే. ఇంకా ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, దీన్ని మ్యాట్, డ్రైయింగ్ మ్యాట్ 199కి. ఇది బాగానే ఉంటుంది, కానీ మీ దగ్గర క్యాస్ట్ ఐరన్ లాంటివి ఉంటే దాని మీద పెట్టకండి, తోమేసి ఆ రస్ట్ మరకలన్నీ ఆ మ్యాట్ మీదకి వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి బ్రష్ అండి, షింక్ అది కడుక్కోవడానికి 49 రూపీస్. ఇది కూడా తగిలించుకోవచ్చు. ఇవి కూడా అంతే అండి, కొన్ని సంవత్సరాలు మీరు వాడినా యాక్చువల్గా ఇవి పాడవవు, క్రేజీ ఉంటాయి అన్నమాట ఇక్కడ క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి 79 రూపీస్. నేనేం చేస్తానంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా,
దాంట్లో లిక్విడ్ అంతా కూడా దీంట్లో వేసి ఉంచుతాను. సో సింపుల్గా కొంచెం స్పాంజ్తో తీసుకొని వాష్ చేసేసుకోవచ్చు. చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. అండ్ ఇది గ్లాస్ బాటిల్ అంత తక్కువ ప్రైస్ కంటే బెస్ట్ కదా. ఇది 199 అండి. దీనిపైన డిటర్జెంట్ వేసుకొని అంట్లు తోముకోవచ్చు. కానీ మన ఇండియన్ డిషెస్కి ఇది సూట్ కాదు. సో మనం ఇంకోలా వాడచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను ఏవైనా కడుక్కోవడానికి అల్లం అది కడుక్కోవడానికి అని ఇది కూడా వాడుకోవచ్చు. 199 ఇది ఇంకా బాగుంది. యాక్చువల్గా పట్టుకోవడానికి కూడా బాగుంది అనమాట. సో నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా కొంటాను. అండ్ ఇది వచ్చేసి వాషింగ్ది స్పంజ్ అనమాట. ఇది 59 రూపీస్. ఇవి బోల్డ్ అంతమంది కొంటూ ఉంటారు. నేను కూడా చాలా ట్రై చేశానండి. ఆల్మోస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ అయితే అన్నీ ట్రై చేశాను నేను. ఇంకొకటి ఇది కూడా ఐ డోంట్ నో అసలు ఎంతమంది వాడతారో. ఇప్పుడు షింక్ దగ్గర ఇది పెట్టుకొని ఏం చేస్తామంటే అంట్లు తోమేటప్పుడు నార్మల్గా సాలిడ్స్ లాంటివి వస్తుంటాయి కదా, అవన్నీ ఇందులో వేసి పెట్టుకొని లాస్ట్లో డస్ట్బిన్లో పడేస్తాం కదా. అంటే మనం ఒక గిన్నెని కూడా యూజ్ చేసుకోవచ్చు అదే పర్పస్లో. వీళ్ళు దాన్ని కొద్దిగా అందంగా తయారు చేశారు అంతే. 149 రూపీస్ అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి బ్యాచిలర్స్కి బాగుంటుందండి. ఇది కూడా అంతే, చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు ఏంటంటే బ్యాచిలర్స్ అంట్లు తోముకున్న తర్వాత మనలాంటి పెద్ద స్టీల్ బుట్ట వాళ్ళు కొనుక్కోవడం వేస్ట్ కదా. సో ఇది బెస్ట్ అనమాట. ఇది ఏంటంటే 2-3 ప్లేట్లు, ఒక చిన్న గిన్నె, కొన్ని స్పూన్లు అవి వేసుకోవచ్చు. 149 చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి గ్లౌస్ అండి. గ్లౌస్ కూడా ఐకియాలో చాలా చాలా బాగుంటాయి. 149 రూపీస్. ఇవేమో డిషెస్ వాష్ చేయడానికి. అండ్ ఇంకా గార్డెనింగ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లౌస్ ఉంటాయి. అవి గార్డెనింగ్ సెక్షన్లో ఉంటాయి, అక్కడ తీసుకోండి. మీకు ఇంకా హార్డ్ గ్లౌస్ కావాలంటే అక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి బ్యాక్ క్లిప్స్. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ 99 రూపీసే కాబట్టి కంపల్సరీగా ఉంటాయి. అండ్ నేను కూడా వాడుతున్నాను. అస్సలు పాడవలేదండి. క్రేజీ. 2018లో వచ్చింది ఐకియా హైదరాబాద్కి. అప్పటి నుంచి కూడా నేను కొంటూనే ఉన్నాను. ఏది కూడా పాడైంది అన్నట్లేం లేదు. అట్లేమన్నా ఉన్నా నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటా ఉంటాను బ్లాగ్స్లో. ఇది కూడా మా ఇంట్లో ఉంది. 399. ఓవర్ ద ఇయర్స్ ఒక్కోటి కొని మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న పచ్చళ్ళు లాంటివి చేసుకున్నప్పుడు షో చేసుకోవడానికి బాగుంటుంది. ఒకసారి చాలా పెద్ద సేల్ వచ్చిందనమాట. గ్లాస్వి అన్నీ కూడా సేల్లో ఉంటే నేను పెద్ద స్టైల్గా ఇప్పటి నుంచి నేను గ్లాస్వే పెడతాను ఫ్రిడ్జ్లో అనేసి కొన్నాను. అందులో సగం పగిలిపోయాయి అనమాట ఇప్పుడు. అందుకని నేను ఇప్పుడు గ్లాస్వి కొనట్లేదు. అండ్ ఇవి వచ్చేసి ఫుడ్ మీద లేబుల్స్ ఉంటాయి కదా అవి. ఇవి కూడా అంత కాస్ట్ లేవండి. దీని బదులు అమెజాన్లో కొనుక్కోవడం బెస్ట్ ఫుడ్ లేబుల్స్ వరకు. అండ్ ఇది వచ్చేసి డ్రై ఫుడ్ మాత్రమే పెట్టగలిగే లంచ్ బాక్స్. చిన్న పిల్లలకి, అంటే ఇప్పుడు ప్రీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఓన్లీ డ్రై ఐటమ్స్ పెడుతుంటాం మనం. స్నాక్ ఒక్కటే తినొస్తుంటారు. వాళ్ళకైతే ఓకే, కానీ వెట్ ఐటమ్స్ పెట్టడానికి అయితే అది సూట్ కాదు. అండ్ ఇంకా ఈ చిన్న బాక్స్ వచ్చేసి 19 రూపీస్. ఇది మనం బ్యాగ్లో ఏమైనా పిల్లలకి స్నాక్స్ వేసుకోవడానికి పనికొస్తుంది. మీ ఇంట్లో ఏమన్నా పాత ఐటమ్స్ ఉన్నాయనుకోండి, బట్టలు కానీ, పేపర్స్ కానీ, బ్యాటరీస్ కానీ, బల్బ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఐకియాకి తీసుకొచ్చి ప్రాపర్ వేలో వీటిని రీసైకిల్ చేయొచ్చు అనమాట. మనకి ఏమీ పెద్ద లాభం ఉండదు, మానిటరీ బెనిఫిట్స్ ఏమీ ఉండవు, కానీ మన వేస్ట్ వస్తువులు ప్రాపర్గా రీసైకిల్ చేయబడతాయి. నాకు ఇది చాలా చాలా నచ్చింది. మీకు వీలైతే అవన్నీ తీసుకెళ్ళండి. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నా పర్సనల్ ఛానల్ లింక్ ఇస్తున్నాను వ్లాగ్స్ టాప్ కామెంట్లో, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ లేటర్, బాయ్.